సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ కుంభమేళాకి వెళ్తున్నాను, ప్రయాగరాజ్ మాట. సో ఇన్ అజంతా ఎక్స్ప్రెస్లో ఇప్పుడు నేను మన్మాడ్ దాకా వెళ్తున్నాను. బ్రేక్ జర్నీ, డైరెక్ట్ టికెట్స్ దొరకలే నాకు. సో మన్మాడ్ నుంచి ఇంకో ట్రైన్ ఉంది, భాగల్పూర్ బీహార్ వెళ్ళే ట్రైన్ మాట. ముంబై టు బీహార్ వెళ్ళే ట్రైన్లో నా మన్మాడ్ టు ప్రయాగరాజ్ బుక్ చేసుకున్నాను నేను. సో జర్నీ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్తున్నాను నేను. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. సో స్టే ట్యూన్. సో గైస్, ఇవాళ మన జర్నీ వచ్చేసి ఏసీ 3 టైర్లో. యాక్చువల్లీ స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం అన్నమాట. బై గాడ్ గ్రేస్ ఆటో అప్గ్రేడ్ అయింది. స్లీపర్ టు థర్డ్ ఏసీ, 3 టైర్ ఏసీలో ఉన్నాం మనము. సో మావి లోవర్ బర్డ్స్ మాట, 41 and 44. అంత నీట్గా ఉంది చూడండి. ఇది కోచ్ వచ్చేసి 24 మేడ్ కోచ్, 2024లో తయారైందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇస్తారు, 1 మిర్రర్. సో ఇవన్నీ మనకి లినెన్ రెడీగా ఉంటుంది. ఇంక పైకి ఎక్కి పడుకునే వాళ్ళకి పిల్లోస్, బ్లాంకెట్, బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి. మిడిల్ బర్త్ ఇది. మనమైతే లోవర్. ఎవరైనా వచ్చి అడిగినా ఐఎమ్ రెడీ టు గివ్ అప్పర్కి వెళ్ళిపోతా, వాళ్ళకి లోవర్ ఇచ్చేస్తా పాపం అడిగిన వాళ్ళకి. నాకు అప్పరే ఇష్టం థర్డ్ ఏసీలో, ఎందుకంటే ఏసీ వెంట పక్కనే మంచిగా పడుకోవచ్చు, చల్లగా పడుకోవచ్చు. అండ్ దీన్ని సైడ్ లోవర్ అంటారు. దీన్ని వేసేస్తే లోవర్ ఒక బర్త్, పైన సైడ్ అప్పర్ బర్త్. ఎవరి వారికి ఇండివిజువల్ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఈవెన్ ఇక్కడ కూడా ఈ లోవర్ బర్త్లో ఇక్కడ ఛార్జింగ్. ఇది మిడిల్ అండ్ అప్పర్ ఇద్దరికి ఇక్కడ సేమ్. సో కర్టెన్స్ ఉంటాయి, ప్రశాంతంగా ఎండ కొట్టకుండా అంత నీట్గా ఉంది చూడండి. సెకండ్ ఏసీలో అయితే మనకి ఇదంతా కర్టెన్స్ ఉంటాయి, ఇది కూడా క్లోజ్ ఉంటాయి. చాలా బాగుంది గైస్, చాలా బాగా నచ్చింది నాకు. సో గైస్, రైట్ టైం స్టార్ట్ అయిపోయామాట కాచిగూడ నుంచి. మనం ప్రయాగరాజ్ వెళ్ళేలోపు మండే అవుతుంది. మాది చెప్పే కదా, మొత్తం మాది బ్రేక్ జర్నీ. టూ ట్రైన్స్, కనెక్టింగ్ ట్రైన్స్ మాట. ఈ ట్రైన్ ఒకటి, మన్మాడ్ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కుతాం మేము ప్రయాగరాజ్ వెళ్ళడానికి. చాలా కష్టపడ్డాం. 2 months ముందు బుక్ చేసుకుంటేనే మాకు కనెక్టింగ్ ట్రైన్స్ దొరికాయి, డైరెక్ట్ ట్రైన్స్ దొరకలేదు మాకు. సో ఇప్పుడు టైం 6:40 అవుతుంది. డైరెక్ట్ రేపు ఆన్ ది వేలో ఏం తింటున్నాము, ఎక్కడ వెళ్తున్నాము, ఏమైనా ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తాను. టోటల్ లాంగ్ జర్నీ మాట ఇది. నేను పార్ట్స్గా పెట్టదలుచుకోలేదు, ఒకటే వీడియోలో పెట్టేస్తాను మొత్తం మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. లెవెన్ చేస్తారు మళ్ళీ. ఎప్పుడు వెళ్తా మళ్ళీ సంవత్సరాలు అంతే. సో గైస్, అక్కడ కనిపిస్తుంది కదా, అది ఇంజన్ నుంచి 2 జనరల్ కోచెస్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, అండ్ ఇవన్నీ మన థర్డ్ ఏసీ కోచెస్. యాక్చువల్లీ అక్కడ ప్లాట్ఫామ్ లేదు చూడండి, ప్లాట్ఫామ్ లేదు పాపం. ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాడు, ఇక్కడ నుంచి ఆడికి పాపం బిస్కెట్ ఆడు పరిస్థితి. అంత టికెట్ పెట్టి కొనుక్కొని అలా నేల నుంచి వెళ్ళి ఎక్కాలి మాట్లాడు. బై సపోజ్ తెలియనోడు ఉంటే పాపం అక్కడే వెయిట్ చేస్తున్నాడు పరిస్థితి. ఇది మన కోచ్. హార్న్ కొట్టాడు, గ్రీన్ స్టార్టర్ ఇచ్చాడు, స్టార్ట్ అయిపోతుంది ట్రైన్. Right, clear, right, proceed.
సో గైస్ కామారెడ్డిలో జొమాటో ఆర్డర్ చేసుకున్నాం, మంచి బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇంకేంట్రా సాల్స్ సరిపోతుంది నైట్కి, చాలు ఫుల్ అయిపోద్ది. జర్నీ అప్పుడు ఎక్కువ తినకూడదు. అండ్ కామారెడ్డి డిపార్టింగ్. థర్డ్ ఏసీలో ఉన్నాం అన్నమాట ప్రజెంట్. ఎల్టీటీ బాగల్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాం మన్మాడ్ నుంచి. రేపు పొద్దున 5 o'clock ప్రయాగ్రాజ్ దిగిపోతాం మనము. బాగానే ఉంది గైస్, ట్రైన్ వల్ల చాలా చాలా బాగుంది, నీట్గా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసే బట్ చాలా బాగుంది. లేదు ఆరెక్ లేదు. సో గైస్ ఇటార్సీలో ఉన్నాం, ఇటార్సీ జంక్షన్ మధ్యప్రదేశ్ ఇది. ఇక్కడ డిన్నర్ తీసుకుంటున్నారు, డిన్నర్ ఏం బాగోదురా. ఏమైందిరా లోపల ఖాళీగా అప్పుడే సో గైస్ ఫైనల్లీ రీచ్డ్ ప్రయాగ్రాజ్. 2 hours లేట్ అయిందన్నమాట వచ్చేలోపు. మనకి ఫుల్ పబ్లిక్, అసలు మామూలు పబ్లిక్ లేరు ఇక్కడ. సో గైస్ ఇక్కడ చాలా మంచి పడుతుంది, టైం ఆల్మోస్ట్ 7 అయింది. ఇంకా స్వెటర్లన్నీ వేసేస్తున్నాం మేమైతే. ఇంకా పొగ కూడా పోలేదు, పొగ మంచి మొత్తం. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది? 18 degrees. ఊతే పొగ వస్తుంది, 19 degrees అలా ఉంది మాట కూలింగ్ ఇక్కడ. సో మనం అక్కడ త్రివేణి సంగమంకి వెళ్ళి కలుద్దాం ఎలా ఉంటుంది. బ్యాగులు ఉన్నాయి చూడరా. సో బ్యాటరీ ఈ రిక్షా ఎక్కాము, 100 రూపాయలు తీసుకుంటున్నాడు. नहीं जाने दे रहे पर जाने नहीं दे रहे ना, जैसा कार है वैसे उठा ले रहा। हम लोग को जाने देगा तो हम लोग को 200।
సో గైస్ ఏంటంటే ఇక్కడ చాలా స్కామ్ జరుగుతుంది. అరేల్ ఘాట్ అని చెప్తే వాడు ఎక్కడో దింపేశాడు మమ్మల్ని. ఇక్కడ నుంచి అరేల్ ఘాట్ ఇంకా 3 కిలోమీటర్స్ అంట. మనం త్రివేణి సంగంలోనే స్నానం చేద్దాం అనుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా 2 to 3 కిలోమీటర్స్ నడవాల్సిందే మనం ఎక్కడికి వెళ్ళినా. సో ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా వస్తే ఇంకా నడుచుకుంటూ వెళ్తాం ఇక్కడ నుంచి. సో మొత్తం అక్కడంతా ట్రాఫిక్ అయిపోయింది, పక్క వచ్చాం మేము, పక్కకు ఆగామన్నమాట. మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ. సో త్రివేణి సంగంకి వెళ్ళి అక్కడ కలుస్తాం. సో గైస్ చాలా చాలా వస్తుంది ఇవాళ, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారంట ఇక్కడికి. మేమైతే బై గాడ్స్ గ్రేట్స్ మంచిగా స్నానం అయిపోయింది మన త్రివేణి సంగమంలో. సో గైస్ ఆ కనిపించే 3 బోట్లు, దాంట్లో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్ యోగిజీ ఉన్నారన్నమాట. సో అందుకనే మన బోట్స్ రానిలేదు. సో గైస్ ఫైనల్లీ స్నానం అయితే అయిపోయింది, మేము వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.